కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది శివపార్వతుల కళ్యాణం కథే. ఇది శ్రద్ధగా వినే ప్రతి ఒక్కరికీ శాంతి, ఆనందం, దాంపత్య సుఖం కలిగిస్తుందని పురాణాలు చెబుతాయి. హిమవంతుడు, మేనావతి అనే దంపతులకు జన్మించిన కుమార్తె పార్వతీదేవి. చిన్నప్పటి నుండి ఆమెకు శివుడు అంటే అపారమైన భక్తి. తపస్సు చేసి శివుడిని భర్తగా పొందాలనే సంకల్పం చేసింది. అనేక సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు ఆమె భక్తిని చూసి ప్రసన్నుడయ్యాడు. ఆ తపస్సే కారణమే శివపార్వతుల వివాహం జరిగింది. వివాహ వేడుకలో బ్రహ్మ, విష్ణు, దేవతలందరూ పాల్గొన్నారు. కైలాసం అంతా మంగళ వాయిద్యాలతో మార్మోగింది. శివుడు గజముఖం గల గణపతిని ముందుగా పూజించి తరువాత పార్వతితో పాణిగ్రహణం చేశాడు. ఈ దివ్య వివాహం కార్తీక మాసంలో జరిగినదని, ఆ రోజు దేవతలు కూడా దీపారాధన చేసి శివపార్వతులను ఆశీర్వదించారని చెబుతారు. ఇవాళ మనం కార్తీక మాసంలో శివపార్వతుల వివాహాన్ని స్మరించి దీపం వెలిగించి శివపార్వతులను ప్రార్థిస్తే మన ఇళ్లలో సౌఖ్యం, ప్రేమ, ఐకమత్యం నిండుతుందని పురాణాలు చెబుతాయి. ఇవాళ మనం శివపార్వతుల దివ్య వివాహ కథ విన్నాం. కార్తీక మాసంలో ఇలా ప్రతిరోజు ఒక పుణ్యకథ వింటే పాపాలు దూరమవుతాయి, పుణ్యఫలం లభిస్తుంది. మరుసటి రోజు కథ: శివుడికి బిల్వపత్రం ఎందుకు ప్రియం? తప్పక వినండి మిత్రమా.